మనం చూస్తున్న ఇప్పటికే కోట శ్రీనివాసరావు ఇంటికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. బ్రహ్మానందం కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి, ప్రేక్షకులను మెప్పించిన వాటి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఓదార్స్తున్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. మనతో పాటు చిన్నా గారు ఉన్నారు, ఆర్టిస్ట్. నమస్తే చిన్నా గారు. నమస్తే అమ్మా. చిన్నా గారు, అర్థమవుతోంది బాధ మీ మాటలోనే, కానీ తీసుకోక తప్పనటువంటి సందర్భం ఈరోజు రానే వచ్చిందని చెప్పచ్చు. మొన్ననే మాట్లాడాను 10 రోజుల క్రితమే. విజయవాడ వెళ్ళున్నాను, నేను వస్తాను. నేను ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరికీ లేని అనుబంధం ఏంటంటే, ఇండస్ట్రీలో ఒక్కడనే ఒరే అని పిలుస్తా, అది కోటాని. నాకు వయసులో 23 ఏళ్ళు పెద్దయినా ఒరే కోట అంట. అంత చనువు నాకు. ఎమ్మెల్యే వచ్చాక ఇద్దరం కలిసి షూటింగ్కి వెళ్ళాం. కోటయ్య ఏం పిలవాలి ఇప్పుడు నిన్ను ఎమ్మెల్యేవి అని అంటే, ఒరే అని పిలవరా అన్నా. నాకు అంత క్లోజ్ అమ్మా, మామూలు క్లోజ్ కాదు. అతను నా శివాజీకి ముందే అతనితో ఒక సినిమా చేశాను, పెళ్లి కొడుకులు వస్తున్నారని, ఒక సీన్ క్యారెక్టర్. ఆ తర్వాత శివ చేశాను. శివ తర్వాత ఆత్మబంధం అనే సినిమాలో ఫుల్ ఫ్లెడ్జెడ్ విలన్ నేను, నా అసిస్టెంట్ క్యారెక్టర్ చేశాడు. నేను ఆయన కొట్టాలి, నాకు టెన్షన్ గా ఉంది. అలా మేమిద్దరం చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమ్మా. మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం షూటింగ్ నుంచి. ఇక్కడ అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం. ఫ్లైట్ దిగి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఆగి కాఫీ తాగేసి అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాళ్ళు. అలా నేను ఆయన కలిసి చాలా సినిమాలు చేశాం. పర్సనల్ గా చాలా అటాచ్మెంట్ అమ్మా. బర్త్డేకి ఫోన్ చేస్తాను, ఎరా చిన్న ఎక్కడున్నావు అని అంటాడు. ఇంకోటి, నేనే ఆయనకి డ్రింక్ బాటిల్స్ తెప్పించి కొంచెం కొంచెం తీసుకోకూడదు, మా ఇంట్లోనే పెట్టుంటాను అన్నమాట. అడిగినప్పుడల్లా పంపించేవాడు. బాయ్ రాజు అని ఎప్పటి నుంచో ఉన్నాడు పాపం. వాడు వచ్చి తీసుకెళ్లి ఎప్పుడైనా, ఈ మధ్య బాగా డల్ అయ్యాడు. కొన్ని రోజుల నుంచి ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు అని వింటున్నా. లేదు, బట్ నేను వెళ్ళేవాడిని, నేను తీసుకొచ్చేవాడిని, క్లబ్ కూడా తీసుకొచ్చేవాడిని అమ్మా. ఫిలింనగర్ క్లబ్ కి తీసుకొచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళుకోటాయి అని చెప్పి పిలిపించేవాడిని. ఈ మధ్య ఒక 3-4 నెలల నుంచి మరీ కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నాడు. నాకు ఫింగర్స్ కూడా తీసేశారని చెప్పి నాకు ఈ మధ్య తెలిసింది, షుగర్ వల్ల అని చెప్పి. యాక్చువల్ గా ఈ 2 రోజుల్లో వస్తున్నాం మేమని ఫోన్ చేశాం కూడా. నేను శ్రీమిత్ర చౌదరి గారు ఇద్దరం వెళ్ళి కలిసి వస్తాము అని అంటేను నిన్న ఫోన్ చేశాడు ఆయన. నిన్న మొన్న ఫోన్ చేస్తే విజయవాడలో ఉన్నాను రా అని అన్నాడు. సరే వచ్చిన వెంటనే ఫోన్ చేయి, మేము వస్తాం ఇద్దరం అని చెప్పి కూడా చెప్తాం. సో అదే ఇంకా ఆఖరి మాటలు అనుకోవచ్చు ఇంకా. అవును అవును, చాలా నాకు పర్సనల్ గా ఫ్రెండ్ అమ్మా. అది అంటే నాకు సీనియర్ నటుడు అని అనుకున్నాను. ఎందుకంటే ఒరే అని పిలిచేంత తను ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. అవునవును, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి ఇంకా సన్నిహిత సంబంధాలే ఉంటాయి. చిన్న గారు వాళ్ళ అబ్బాయి ప్రసాద్ కూడా బాగా క్లోజ్. తనకి ఏ కష్టం వచ్చినా ముందు నాకు ఫోన్ చేస్తాడమ్మా. కోటాకి ఏ కష్టం వచ్చినా ముందు నాకు ఫోన్ చేస్తాడు, చిన్నయ్య ఇలా ఉందరా అని. వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటి నుంచే కొంచెం డల్ అయ్యారు అవును అవును అనేది చూసాం. కానీ ఇప్పుడు ఆయనే లేకుండా అనే వార్తే చెప్పడానికి, మాకు వినడానికి సినీ ప్రేక్షకులు కూడా ఒప్పనటువంటి అంశం. నా డైరెక్షన్ లో కూడా యాక్ట్ చేశాడమ్మా. ఆ రోజు నేను ప్రసాద్ని 2 రోజులు డేట్లు, ఒక రోజు 2 రోజులు డేట్లు కావాలంటే నేను చెప్తాను రెమ్యునరేషన్ ఏంటన్నాడు. నాకు నీతో సంబంధం లేదు ప్రసాద్ అని చెప్పి కోటని అడిగితే, అరే చిన్నకి నాకు పర్సనల్ ఇది, నేను వెళ్ళి చేసి వస్తాను, తను ఎంత ఇస్తాను తీసుకోవాలన్నాడు. అసలు మర్చిపోలేనటువంటి సందర్భం ఏదైనా ఉందా ప్రసాద్? చాలానే ఉండుంటాయి, దాంట్లో ఒకటి ఏదైనా. అవుట్డోర్స్ కి వెళ్ళినప్పుడు కేరళ వెళ్ళాము అల్లుడా మజాక సినిమాకి. మామగారు అప్పుడు నేను వేరే సినిమా చేస్తుంటే తిరుపతిలో ఉన్నాము. నా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా, నా సినిమాలో నేను యాక్ట్ చేసేటప్పుడు తను యాక్ట్ చేస్తుంటే నేను డైరెక్షన్ చేస్తున్నాను, ఒక సీన్ ఏదో చేయాల్సి వచ్చి ఈ సీన్ లో ఇలా నవ్వుతాను అని అన్నాడు. అలా నవ్వద్దు కోటయ్య,
నవ్వితే బాగోదు అని అన్నా. ఉమ్, ఎందుకు నవ్వకూడదు చెప్పాలి అని అన్నాడు. ఉమ్, చెప్పాలి కదా, ఇప్పుడు డైరెక్షన్ చేసేటప్పుడు కారణం అవును చెప్పాలి కదా. అవును. ఎందుకు నవ్వకూడదు అంటే, నిన్ను చాలా హైట్స్ లో చూపిస్తున్నాను నేను, ఉమ్, నువ్వు నవ్వావంటే అవతల వ్యక్తిని కించిపరిచినట్టు అవుతుంది, నువ్వు ఆ హైట్స్ లోనే ఉండాలి, అందుకని నవ్వకూడదు పోతాయా అన్నాడు. ఉమ్. ఓకే రా అని అన్నాడు. ఓకే, ఏదైనా సరే ఆయన తీసుకునే విధానం కూడా ఆ విధంగానే ఉండేది అనేది. ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అన్ని క్యారెక్టర్స్ లో ఆయన నిజంగానే క్యారెక్టర్ పోషించడంలో ఆయన లీనవే చేసేవారు చిన్న గారు. మాకు అంటే చూసే వాళ్ళకి మాకే ఆ విధంగా ఉంటే అక్కడ డైరెక్ట్ చేసేటప్పుడు. కానీ మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? అంటే చాలా ఉంటాయి, దాంట్లో ఒకటి. నాకు నేను ఇప్పటికీ రిపీట్ చేసుకుంటా ఉంటాను, నా పెళ్ళి అంటే ఓకే. అది నాకు అంటే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ గాయం సినిమా. ఉమ్, గాయంలో ఇప్పటికీ ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ అనుకుంటానే ఉంటా అప్పుడప్పుడు. గాయంలో రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమాలన్నీ బాగుంటాయి, దాంట్లో గాయం ఒకటి చాలా ఫెంటాస్టిక్ గా ఉంటది. అతనికి బాగా పేరు వచ్చింది వెంకటేష్ గారి సినిమా గణేష్ అనుకుంటా, పాట కూడా వచ్చింది. బట్ గాయం క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. నేను తన కొడుకుగా చాలా సినిమాలు చేశానమ్మా. ఈవెన్ దో అరుడా మజాకలో కూడా ఆయన కొడుకే నేను. కృష్ణ గారి డైరెక్షన్ లో ఆయన నేను ఫాదర్ అండ్ సన్ గా చేశాను, మన హీరో కృష్ణ గారి డైరెక్షన్ లో. బయట చూసే వాళ్ళకి మాకు ఎట్లా అంటే కోట శ్రీనివాసరావు గారు అంటే ప్రతి ఒక్కటి ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు అనే ఒక అభిప్రాయం మాకు ఉంటుంది. కానీ కొంతమంది దగ్గరగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తారు, ఆయన ప్రతి ఒక్కరిని చాలా సన్నిహితంగా పలకరిస్తూ ఉంటారంటారు. మీకు ఇంతకు మించి ఎక్కువ అభిమానం, ఎక్కువ బాండింగ్ కాబట్టి ఇంకేదైనా కుటుంబానికి అంటే బయట ఎట్లా ఉంటారు? బయట కోట శ్రీనివాసరావు గారు మాకెవరికి తెలియదు, మీకు తెలిసినందుగా. తనకి ఇంకొకటి ఏంటంటే, మేమిద్దరం తనకి నాకు ఇద్దరికి అంటే మిగతా వాళ్ళకి రావని కాదు, 100% షూటింగ్ లో ఉంటే భోజనం ఇంటి నుంచి క్యారియర్ వచ్చేదమ్మా. నాదంటే నాన్ వెజ్ అయి ఉంటుంది, తను బ్రాహ్మణ్ కదా, తన కర్రీస్ అవి నేను షేర్ చేస్తున్నామండి. మేము ఇద్దరం కూర్చొని తినేవాళ్ళం. కంపల్సరీ అతనికి క్యారియర్ వస్తుంది, క్యారియర్ తీసుకొస్తుంది, నాకు కూడా క్యారియర్ వచ్చేది ప్రతిరోజు. మేమిద్దరం భోజనం దగ్గర కూడా షేర్ చేసుకునేవాళ్ళం. ఆయనకు బాగా నచ్చిన విషయం అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఎక్కువ ఉండేవారు కాబట్టి కోట శ్రీనివాసరావు గారికి బాగా ఇష్టమైంది ఇది అంటే ఏం చెప్తారు? అంటే ఆఖరి వరకు పనిచేయాలనే తపంతో ఉండేవాడమ్మా. ఎవరైనా వేషం లేదు లేదంటే ఖాళీగా ఉన్నానంటే బాధపడిపోయేవాడు. వేషం చేయట్లేదు. మొన్న కూడా వాడు అసిస్టెంట్ రాజు వచ్చాడు ఏదో పని మీద నా దగ్గరికి. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడే ఎవరో వచ్చి ఇంటికి వచ్చి డబ్బింగ్ చెప్పించుకెళ్ళారయ్యా, ఇదంతా ఆడికి తీసుకొచ్చి సిస్టమ్ అదంతా. సో లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన కళామ తల్లికి పని చేస్తూనే ఉన్నారనుకోవచ్చు, సేవలు అందిస్తూనే ఉన్నారు. లాస్ట్ మంత్ 2 months బ్యాక్ వాడు వచ్చాడు నా దగ్గరికి. ఎక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడే డబ్బింగ్ ఏదో మన హరిహర వీరమల్లు చేశాడు, ఎప్పుడో చాలా రోజులు అయిందంట, వాళ్ళు వచ్చి డబ్బింగ్ చెప్పించుకెళ్ళారు ఇంటికి వచ్చి. ఆ రోజు కూడా మాట్లాడాడు నాతోటి. థ్యాంక్ యూ చిన్న గారు. మీలాంటి చాలా మంది పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు, కానీ ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన నటనతో. నిజంగానే తీరని లోటు అని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. మనం అక్కడి నుంచి లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఫిల్మ్ నగర్ ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం క్లియర్ కట్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది అక్కడికి వచ్చారు, సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చివరిసారి కోట శ్రీనివాసరావుని చూడడానికి సినీ సెలబ్రిటీలందరూ కూడా అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు సినీ ప్రముఖులే కాదు, అటు రాజకీయ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటుపక్క తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఈ వార్త విన్న తర్వాత సినీ పరిశ్రమలోని పెద్దలందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక గొప్ప నటుడిని కోల్పోయాం అనే ఒక బాధ మన చిత్ర పరిశ్రమకి, అదేవిధంగా
సినీ ప్రేక్షకులకు కూడా మిగిలిపోతోంది. చూస్తున్నామంటే చివరి నిమిషం వరకు కూడా ఏ విధంగా తాను ప్రేమించినటువంటి కళకి సేవ చేయాలి అనే ఒక తపనతోనే ముందుకెళ్లారు అని చూస్తున్నాం. ఆయన ఎంతగా నటన మీద అభిమానం అనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక తండ్రి డాక్టర్గా ఉన్నటువంటి పర్సన్ కోట శ్రీనివాసరావు యొక్క ఫాదర్ డాక్టర్. ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేశారు, ఓకే, వెల్ సెటిల్డ్ అనుకోవచ్చు. కానీ ఆయన సినీ పరిశ్రమ మీద లేదంటే నటన మీద ఉన్నటువంటి అభిమానం, ఆసక్తి, ప్రేమతో ఆయన మళ్ళీ నాటక రంగంలోకి ప్రవేశించడం, అనేక నాటకాలు వేయడం, ఆ తర్వాత చిన్నగా సినిమాల్లోకి రావడం, ఒక్క సినిమాతో ఆయన యొక్క ప్రతిభను, ఆయనకి నటన మీద ఉన్నటువంటి గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసే విధంగా ఆయన నటించడం అనేక మంది దర్శకులని మెప్పించిందని చెప్పచ్చు. అప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా మన కళామ తల్లికి ఎంతో సేవలు అందించారు. మన గుండెల్లో కూడా మిగిలి ఉన్నారనే చెప్పచ్చు. చాలామంది ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. ఒక్కొక్కరుగా అక్కడికి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గత కొంతకాలం నుంచి కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. షుగర్ ఎక్కువ కావడంతో ఆయన కాలు అంటే ఒక ఫింగర్ కూడా తీసేశారు డాక్టర్స్ అని కూడా విన్నాం. అయినప్పటికీ కూడా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళారు ఆయన. ఆయన కొడుకు ప్రసాద్ చనిపోయినప్పుడు కూడా ఎంతో బాధపడ్డారు, కుంగిపోయారు. అయినప్పటికీ అది చిత్ర పరిశ్రమ మీద, ఆయన నటన మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు అని చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలే చేశారు. దాదాపుగా 25 సంవత్సరాలు అయింది ఆయన కొడుకు చనిపోయి కూడా. ఆ తర్వాత మనకి ఎన్నో మరుపురాని చిత్రాలను ఆయన అందించారు. కొన్ని చిత్రాలు చూసినప్పుడు మనకే అనిపిస్తూ ఉంటుంది, ఈ పాత్ర ఒకవేళ కోట శ్రీనివాసరావు కాకుండా వేరే వాళ్ళు చేస్తే ఇంత అద్భుతంగా ఉండేదా, ప్రేక్షకుల మదిని గెలుచుకునేదా అనే ప్రశ్న కూడా చాలామందిలో ఉత్పన్నమైనటువంటి క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి, చాలానే చూసాం కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క విభిన్నమైన పాత్ర పోషించారు. మనకి ఇంతకుముందు స్క్రీన్లో కూడా చూసాము, ఆయన ఇంట్లో ఎన్ని షీల్డ్స్ ఉన్నాయి, ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కలిపి కూడా ఒక ఫోటోలో బంధించినటువంటి సందర్భం మనం చూసాం. సో ప్రతి ఒక్కరు కూడా కోట శ్రీనివాసరావు వారితో ఉన్నటువంటి సన్నివేశాలని లేదంటే సందర్భాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది సినీ ప్రముఖులతో మనం మాట్లాడాము, వారి ఆవేదన మనం అర్థం చేసుకున్నాం. మన సినిమాలు చూస్తూ ఉన్న మనకి ఇంత బాధ కలుగుతూ ఉంటే వారు ఏ విధంగా కలిసి నటించినప్పుడు అనుభూతులు, అనుభవాలు, ఆ ప్రేమ ఆప్యాయతల గురించి మనన చేసుకుంటూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం.